హాయ్ అండి. ఈరోజు ఉపాధి పనిలో మీటింగ్ అయితే జరిగిందండి. పని చేసేసాక ఫీల్డ్ అసిస్టెంట్ గారు మీటింగ్ ఉంది రండి అంటే అందరం కలిసి వెళ్తున్నాము. మేమందరం కలిసి ఒక చోట కూర్చుని మీటింగ్లో ఏమేమి జరిగింది, ఏమేమి చెప్పారో ఈ వీడియోలో వినండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరిదో కళ్ళజోడు పోయిందంట. మందే ఈ పని ఏం పని అంటారు దీన్ని? మనం చేసే పని ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ. కరెక్ట్, కరువు పని కాదు ఇది. అంటే దీనికి ఇంకా పెద్దవి ఉన్నాయి మాటలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అంట. కానీ మీ తిరగదు కాబట్టి ఉపాధి హామీ, లేదంటే మట్టి పని. ఈ రెండే మీరు వాడవలసిన భాష. కరువు పని అనద్దు. కరువు పని ఎప్పుడంటే గత 15 సంవత్సరంలో మనకి బియ్యం రూపంలో ఇచ్చారు చూడండి, అది కరువు. బియ్యం ఇచ్చే గవర్నమెంట్ చెప్తుంది, దాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్ ఇది. ఇంకోటి ఏంటంటే సగటు కూలి మనకి ఎంత చెప్పండి? ఇప్పుడు ఒక రైతుకి పనికి వెళ్తున్నాం, రైతు ఎంత ఇస్తున్నాడు మనకి? ఆడవారికి 300, మగవాళ్ళకి 500. అలాగే దీనికి కూడా గవర్నమెంట్కి మన ఉపాధి హామీ కూడా సగటు కూలి ఉంది. ఎంత మన సగటు ప్రకటించింది. ఇప్పుడు ఏంటంటే ఇది పాత స్కీమ్. ఇప్పుడు ఒక చెరువు పాతదే, అప్పుడు టైంలోనే మనం ఎస్టిమేట్ వేసాం. ఇది ఇప్పుడు మనకి కూలి ఎంత అనాలంటే 300 సగటు కూలి. ఇప్పుడు ఈ 300 కూలి రావాలంటే మన ఇక్కడికి వచ్చేసి కూర్చుంటే రావు. మీరు రైతు వారి పనికి వెళ్తున్నారు, ఆడ 300 రూపాయలు కూలి రైతు వారికి, ఆడవారికి 500కి ఆ మగవారికి ఎంత వచ్చేస్తున్నాయా? పని చేసుకోవాలి. 6 గంటలకి వెళ్తున్నారు, మధ్యాహ్నం 1 గంట వరకు చేస్తే ఆ రైతు నీకు 300 కూలి పని ఇస్తారు, మగవాళ్ళకి 500 కూలి పని ఇస్తారు. అలాగే 9 గంటలకు వెళ్ళాం అనుకో, 6 గంటల వరకు చేయాలి. రైతు వారి పని సమానం. అలాగే మన పని కూడా ఇక్కడ పని చేసుకోవాలి. 300 రూపాయలు రావాలంటే దానికి కొలత ఉంటుంది. మనిషికి సగటు కూలికి ఎంత కొలత చేయాలి, పొడవ ఎంత చేయాలి, ఎరడికి ఎంత చేయాలి. ఆ బోధులో చేసినప్పుడు కొలత వేరే ఉంటుంది, చెరువులో చేసిన కొలత వేరే ఉంటుంది. బోధులో ఏంటంటే ఎలడుపు ఇంచుమించు 3 మీటర్లు ఉంటే 5 మీటర్లు 2 మీటర్లు వేసేవారు. ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పని కొలతలు వేసుకున్నారు, చేసుకున్నారు. అప్పుడు ఎంత? ఇది మహాసముద్రం లాంటిది ఉపాధి హామీ. అందులోనూ ముసలోళ్ళు ఉంటారు, పొడిసోళ్ళు ఉంటారు, కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు. కానీ అందరూ కలుపుకొని చేసుకోవాలి. పోయిన వారం మాకు మీటింగ్ జరిగింది. ఏం జరిగిందంటే, ఏనండి అమ్మ ఒకసారి, ఆఫీస్ సొంత కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వమే మనకు యాప్ ఇచ్చేసారు. అంటే ఒక మనిషి సగటున 4 గంటలు చేయగలడని సంబంధించిన లెక్కలు కొలిసారు. ఒక మనిషి ఎంత ఓపిక ఉంటుంది, అతని పవర్ ఎంత ఉంటుంది, 4 గంటలు చేయగలడని గవర్నమెంట్ లెక్క ప్రకారం అలా పరిశోధన చేస్తే మీరు 4 గంటలు చేయగలరని ఆ 4 గంటలు ఇచ్చారు. మనం ఏం చేస్తున్నామంటే మనం మార్పు చేయడం లేదు. గవర్నమెంట్ ఇచ్చింది, ఆ గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆదేశం ప్రకారం మేము చేయాలి. చేయకపోతే మా ఉద్యోగాలు మాయిపోతాయి కదా. మేము అందుకని మీరు 10:30 మీరు టైం బట్టి తెల్లరగట్లు మీరు వస్తుంటే మీతో పాటు మేము కూడా వచ్చేసి మేము తీయాలి. ఎందుకంటే అది తీయకపోతే మీకు లేట్ అయిపోతుంది కదా. అంత ఆన్లైన్ పెట్టాక మనం చేయడానికి ఏ విధంగా. ఇంకోటి ఏంటంటే రేపు వారం ఉండొచ్చు, మీకు సామాన్య శనివారం దాకా ఉంటుంది ఈ చెరువు. మళ్ళీ మారిపోతుంది. మళ్ళీ మారితే మీకు చెరువు పనులు ఏమింకా గోధుమ పని పెద్దగా అక్కడ మీరు ఏంటంటే అందులో దిగి గోతిగానే ఉంటుంది, శుభ్రంగా బాగు చేసుకుంటే ఎద్దరికి వెళ్ళాలి. ఫోటో పూర్తి అయిపోయాక 2 నెలల క్రితం మళ్ళీ ఫోటో అడుగుతుంది. అంటే ఫస్ట్ పేజీ ఫోటో అడుగుతుంది. ఇది అసలు పని చేయలేదు, ఏ విధంగా ఉంది, దీని స్థితి ఎలా ఉందని గవర్నమెంట్ ఫోటో పెట్టమంటారు. అది పెడతాం. మళ్ళీ మీరు పని చేశాక మయాన్ని ఇంకో ఫోటో అడుగుతుంది. అంటే మొదలు పెట్టేసాక ఒక 4 వారాలకు 3 వారాలకి ఇది ఫస్ట్లోనే 8 ఏజీలో ఉంది, తర్వాత చేశాక ఒక 3-4 వారాలకు అయితే 8 ఏజీలో ఉంది.
ఈ 2 ఫోటోలు అయిపోక లాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయింది మీ చెరువు నడిచండి వేరే చెరువుకి వెళ్ళిపోయాక అది 1 నెలకు 2 నెలలకు వస్తుంది. అప్పుడు వర్షాలు పడిపోతుంది. అప్పుడు వర్షం పడిపోయింది, ఫోటో అడిగితే నేను ఎక్కడ తీస్తానో అన్ని కిలోమీటర్ చెప్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ తీసాను అనుకో, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ అంటే నువ్వు నడువు అన్నాక అది ఇక్కడికి వచ్చాక